మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని దేవాలయాన్ని సందర్శించుకోవడానికి అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు. చూసానండి. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలని రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్య నేను పరిష్కరించగలిగిన, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాను. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. ఈరోజు ఇదే మహిళలు తాము ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలకు దాదాపుగా ఒక 10,000 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి మహిళలకు.